తల్లి తండ్రి తరువాత ఏదైనా ఒక మంచి రిలేషన్ చెప్పమని అడిగితే మీరందరూ చెప్పే వర్డ్ ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్. ఎగ్జాక్ట్లీ, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది చాలా అద్భుతమైనది. ఒక భర్త భార్యకి తెలియదు, భార్య భర్తకి తెలియదు. అంటే పెళ్లికి ముందు ఒకరికొకరికి ముఖ పరిచయం కూడా ఉండదు. అయినప్పటికీ పెళ్లితో కలిసిపోతారు, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ ఒకటైపోతారు, చాలా మంచి రిలేషన్షిప్ ఫామ్ అయిపోతుంది. కానీ ఈ డ్రాస్టిక్ చేంజెస్, ప్రపంచంలో చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేసాయి. దానితో పాటుగా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కూడా చేంజ్ అయిపోతుంది. చిన్న చిన్న విషయాలకు గొడవలు పడడం, ఒకరికొకరు సెపరేట్ అయిపోవడం, దాన్ని సమర్థించే మనుషులు. మళ్ళీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అంటే వాళ్ళ మధ్య లవ్ క్రియేట్ చేసేది సుప్రీం క్రియేటర్. సో మనకి ఇవన్నీ ఒకప్పుడు పెద్దలు చెప్పేవారు, కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు పెద్దలు మనకి తెలియచెయ్యట్లేదు. కానీ మనమందరం ఎడ్యుకేటెడే కదా, ఈ విషయాలు ఎక్కడున్నాయని గూగుల్ సెర్చ్ చేసినా మీకు తెలుస్తాయి. ఆ బుక్స్ ని కొనండి. మేబీ దోస్ ఆర్ వేదిక్ లిటరేచర్స్ ఆర్ మేబీ బిబ్లికల్ లిటరేచర్ ఆర్ ఖురానిక్ లిటరేచర్. మీరు గూగుల్ సెర్చ్ చేయగానే మీకు అంటూ ఒక నోటిఫికేషన్ వస్తుంది. దెన్ యూ కెన్ హ్యాపీలీ రీడ్. అండ్ చదవగానే వచ్చేస్తుందా అంటే నో, రీసెర్చ్ చెయ్యాలి, ఆలోచన చెయ్యాలి. అప్పుడే కదా భవిష్యత్తు బాగుంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎప్పుడైతే బాగుంటుందో తన ద్వారా వచ్చే నెక్స్ట్ జనరేషన్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే వీఆర్ బిల్డింగ్ అ స్ట్రాంగ్ నేషన్ అని. సో let us all read the scriptures and let us all have a wonderful relationship with each and everyone.